మహానుభావుడు, ప్రాతస్మరణీయులు, అద్భుతమైనటువంటి వ్యక్తి, అపర శంకరావతారము, బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తులు చంద్రశేఖర భారతీ స్వామి వారు వీరి. ఈ మహాపురుషుడు శృంగగిరికి పీఠాధిపత్యం వహించి వారు పీఠాధిపత్యంలో ఉండగా వారు ఎంత నిస్సంగులై ఉండేవారంటే, వారు ఒకనాడు చంద్రమౌళీశ్వరుడికి ఆరాధన చేస్తున్నారు. ఎక్కడ నుంచో ఒక నాగుపాము ఒకటి వచ్చింది. వస్తే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ లేచిపోయారు. లేచిపోతే ఆయన అన్నారు, ఎందుకు భయపడతారు, లేవకండి లేవకండి అని పాలతో అభిషేకం చేస్తున్నవారు ఒక వెండి గిన్నె తీసి కుడి చేతిలో పట్టుకుని అందులో పాలు పోసి ఇలా చెయ్యి పెట్టి ఇలా పట్టుకున్నారు. ఆ నాగుపాం పడగ విప్పి ఆ గిన్నెలో ఉన్న పాలు తాగి వెళ్ళిపోయి. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యస్మాన్నో దిజతే లోకో లోకాన్నో దిజతే చ యః. ఏ మహానుభావుణ్ణి చూసి లోకం భయపడదో ఆ మహానుభావుడు లోకాన్ని చూసి కూడా భయపడడు. ఎందుకంటే దుర్మార్గం ఆయన మీద మనసులో పెట్టుకున్న వాళ్ళు ఉంటారేమో, కానీ ఆయన దృష్టిలో అవతలవాడు దుర్మార్గుడు కాడు, అంతటా బ్రహ్మమే. ఆ స్థితిని చేరిన వారు కాబట్టే వారు ఇలా గిన్నె పట్టుకుంటే నాగుపాం పాలు తాగి వెళ్ళింది. వారు ఎంత సంకల్ప సిద్ధులంటే వారు ఎప్పుడు ధ్యానమునందు ఉండిపోయేవారు. ఆఖరికి కొన్ని రోజుల పాటు స్నానం ఉండేది కాదు, కొన్ని రోజుల పాటు బట్ట మార్పు ఉండేది కాదు, నిద్రపోయేవారు కాదు, ఆహారం తీసుకునేవారు కాదు, రాత్రులు పగళ్ళు కూడా ధ్యానంలో అలాగే ఉండిపోయేవారు. వారు ఉన్న చోట ఒక్కొక్కసారి రాత్రిపూట నటరాజస్వామిలా నర్తనం చేస్తుండేవారు. ఒకసారి అంతేవాసి చూసి భయపడిపోయారు కూడా. అంతటి స్థితిని పొందినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు ధ్యానమగ్నులై ఉన్నారు. తలుపులేసి ఉంచారు. అప్పుడు అటువంటి సమయంలో అకస్మాత్తుగా వారు బయటికి వచ్చారు. వచ్చి అంతేవాసిని పిలిచి ఒక ఉత్తరం రాయించారు. అది ఎవరికి? నేపాల్ దేశాన్ని పరిపాలించినటువంటి హైందవ రాజు, దాన్ని పరిపాలించినటువంటి క్షత్రియ ప్రభువు ప్రభుత్వపరంగా శత్రువుల చేత ఆపద ఎదుర్కొని దేశాన్ని కూడా విడిచిపెట్టి ఎక్కడ తనని చంపేస్తారో అన్న భయంతో భారతదేశంలో ఎవరికీ తెలియని రహస్య స్థావరంలో దాక్కున్నాడు. ఎవరికీ తెలియదు ఎక్కడున్నాడు ఆయన. అటువంటి సమయంలో చంద్రశేఖర భారతీ స్వామి వారు ఆయనకి ఉత్తరం రాశారు. నేటికి 3 వారములలో మీకున్న సమస్యలన్నీ పోయి మీరు మళ్ళీ వెళ్ళి నేపాల్ సింహాసనం మీద కూర్చుంటారు. మీకు శారదాంబ రక్ష, మీరు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదని ఉత్తరం రాసి అంతేవాసికిచ్చి ఫలానా చోట ఉన్నాడు నేపాల్ రాజు రహస్య స్థావరంలో వెళ్ళి ఇమ్మన్నారు. ఎలా తెలుసు చంద్రశేఖర భారతీ స్వామి గారికి? అది వారి శక్తి అంటే. వెళ్ళి ఇస్తే ఖచ్చితంగా 3 వారాల్లో చిక్కులన్నీ తొలగి రాజు మళ్ళీ వెళ్ళి నేపాల్ సింహాసనం మీద కూర్చున్నాడు. ఇన్ని మార్లు ప్రయత్నించాడు చంద్రశేఖర భారతీ స్వామి వారిని నేపాల్ తీసుకెళ్ళాలని, కుదరలేదు. ఆయన అంతటి మహానుభావుడు. వారికి పూజ అన్న మాటకి అర్థం ఏమిటంటే వారికి పరమేశ్వరుడితో మాట్లాడుటయే. వారు సన్యాసాశ్రమ స్వీకార పూర్వమే శ్రీరామాయణాన్ని ఎప్పుడైనా చదువుకుంటుంటే వారు ఒక ఆసనాన్ని వేరే వేసేవారు. అక్కడ రామచంద్రమూర్తిని కీర్తించి రామాయణం చెప్పుకుంటే హనుమ వస్తారు, ఆయన కూర్చోడానికి ఆసనం ఉండద్దు, అందుకని ఆసనం వేసి రామాయణం జరిగేవారు. ఆయన నిజంగా వచ్చేవారు కూడా అలాగే. ఆయన ఒకానొకప్పుడు సంచారంలో దేవకోట అని ఒక ఊరు వెళ్ళారు. అక్కడ కొన్ని వేల మందికి సంతర్పణ ఏర్పాటు చేసింది పీఠం. కానీ ఆ ఊళ్ళో గుక్కెడు మంచినీళ్లు మాత్రం దొరకవని తెలిసింది. భయపడిపోయి పీఠ నిర్వాహకులు
ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం అన్నారు. వెంటనే స్వామివారు అన్నారు, మంచినీళ్లు లేవని మీరు కార్యక్రమం రద్దు చేయడం ఎందుకు, రేపటికి మంచినీళ్లు కావాలంతే కదా అని ఆస్థాన పండితుడిని పిలిచి విరాట పర్వం పారాయణ చేయడం మొదలుపెట్టండి అని. ఆయన ఎంతసేపు విరాట పర్వం పారాయణ చేశారో ఈయన అంతసేపు మంత్రజపం చేస్తూ తిరిగారు. అంతే. ఆ రోజు మధ్యాహ్నం 2 అయ్యేసరికి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, నల్లటి మబ్బులు వచ్చేసాయి. ఎంత వర్షం పడిందంటే 6 నెలల పాటు ఆ ఊరికి సరిపడనంత వర్షం పడిపోయింది. పడిపోతే పీఠం అధికారి పరిగెత్తుకొచ్చి, మహాప్రభో ఇంకా వర్షం చాలు ఆపండి అన్నాడు. అప్పుడు ఆయన ఆస్థాన పండితుడిని పిలిచి నీరాజనం ఇయ్యి అన్నారు. కర్పూరం నీరాజనం ఇచ్చారు, ఆన అయిపోయింది. అది చంద్రశేఖర భారతి అంటే. మహానుభావుడు అప్పుడు ఆయన చెప్పారు, నేను వరుణమంత్ర జపం చేశానని చెప్పారు. అంతటి కారణ జన్ములు. కాబట్టి ఆ చంద్రశేఖర భారతీ స్వామి వారు గురువుగారు శరీరం విడిచిపెడితే తర్కం నేర్పడానికి విరూపాక్ష శాస్త్రి గారిని ఉండేవారు. ఆయన్ని పాఠం చెప్పమని అడిగారు పీఠాధిపతి అయ్యాక. అంటే ఆయన అన్నారు, నేను చెప్పనన్నారు. ఎందుకు చెప్పరన్నారు, ఇప్పుడు మీరు ఆచార్య స్థానంలో ఉన్నారు, నేను మీకు నమస్కరించాలి పీఠాధిపతికి, నేను పాఠం చెప్పకూడదు కాబట్టి చెప్పనన్నారు. అంటే మీరు నాకు గురువుగా తగినవారు కాదు, నేను మీకు శిష్యుడుగా తగినవాడను కాకపోవడం చేత కాదు అన్నారు. అంటే అవును, అందుకే చెప్పను. ఇప్పుడు మీరు నాకు శిష్యులుగా తగరు, ఎందుకంటే జగద్గురువుగా కూర్చున్నారు, నేను మీకు పాఠం చెప్పకూడదన్నారు. అంటే ఆయన అన్నారు, అలాగని విద్య నేర్చుకోకుండా ఉండిపోమ్మని వేదంలో లేదుగా. వేరు మార్గములు ఉన్నాయి. ఒకటి ద్రవ్యం ఇచ్చి నేర్చుకోవచ్చు. నేను సన్యాసిని, నాకు ద్రవ్యమేది? మఠం ధనం ఇస్తుందంటే మఠంది కానీ నాది కాదుగా. నేను మీకు ధనం ఇచ్చి చెప్పించుకోలేను. కాబట్టి రెండవ మార్గం ఉంది. నేను నేర్చుకున్న తర్కశాస్త్రం చెప్తాను, మీరు నాకు ఆ న్యాయశాస్త్రాన్ని మీరు చెప్పండి. చెబితే అప్పుడు నేను మీకు విద్యనిచ్చిన వాడిని అవుతాను, మీరు నాకు విద్యనిచ్చిన వారు అవుతారు. విద్యనిచ్చి విద్య పుచ్చుకోవచ్చు, తప్పు లేదు, అలా పాఠం చెప్పండి అనేవారు. ఎంత వినయం అంటే, తరువాతి కాలంలో ఎప్పుడైనా ఆయన కూర్చునుండగా విరూపాక్ష శాస్త్రి గారు లోపలికి వస్తే ఏదో పనున్నట్టుగా లేచి నిలబడి, ఏదో అకస్మాత్తుగా గురువుగారికి నమస్కారం చెయ్యాలనిపించిన వారిలా, ఎందుకంటే మరి విరూపాక్ష శాస్త్రి గారికి ఆయన నమస్కారం చేయకూడదు, జగద్గురు స్థానంలో ఉన్నారు ఇప్పుడు. అందుకని లేచి నిలబడి అలా 4 అడుగులేసి ఆయన గదిలో ఉన్నటువంటి వారి గురువుగారు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారి పటం దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కారం చేస్తూ నిలబడి ఇటు తిరిగి మాట్లాడుతుండేవారు. ఆయన వెళ్ళిపోయే వరకు కూర్చునేవారు కాదు, ఆయన వెళ్ళిపోయే వరకు ముద్ర తీసేవారు కాదు. నమస్కారం గురువుగారికి, మాట్లాడేది విరూపాక్ష శాస్త్రి గారితో. ఆయన వెళ్ళే వరకు ఈయన కూర్చోరు. పీఠాధిపత్య నియమానికి భంగం రాకూడదు, గురువుగారి వైభవానికి లోటు రాకూడదు. అది గురు శిష్య సంబంధం అంటే. గురువు అన్న మాటని పీఠాధిపతులంతా గౌరవించారు. గురువు అన్న పేరు చెప్పుకొని ఉపాసన చేసి అంతటి మహాపురుషులు ఈ లోకంలో పుట్టారు. గురువుగారి సంకల్పం, శంకరుల సంకల్పానికి అంతటి మహాపురుషులు వచ్చారు. అటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకప్పుడు కాలడీ వెళ్ళారు. వెడితే పల్లకీలో తీసుకెడుతున్నారు. ఆయన తీసుకెడుతుంటే ఆయన పల్లకి కాలడీ అగ్రహారం బయట దిగిపోయారు. దిగిపోయి పాదుకలు వేసుకుంటారు ఆ పీఠాధిపతులు. ఆ పాదుకలు కూడా తీసేసి కాలినడకన లోపలికి వెళ్ళారు. ఇక్కడ జగద్గురువులు శంకరులు ఉన్నారు. శంకరులు పుట్టిన ప్రదేశానికి నేను పాదుకలతో వెళ్ళనన్నారు. చంద్రశేఖర భారతి వంటి మహాపురుషులు కాలికి చెప్పులు లేకుండా కాలడిలోకి వెళ్ళారు. అది వారి వినయం. జగద్గురువుల పట్ల వారికి ఉన్న భక్తి అటువంటిది. వారు కాలడిలో ఉన్న వేద విద్యార్థులతో మాట్లాడడానికి కూర్చున్నారు. శిష్యులందరూ దగ్గరకు జరగండి అన్నారు పీఠాధికారి. ఆయన అన్నారు, ఇక్కడ అలా అనవద్దు, ఇక్కడ గురువు శిష్యులు లేరు, అందరం శిష్యులమే కాలడిలో ఉన్నంతసేపు, ఎందుకంటే జగద్గురువులు ఉన్నారు, వారి దగ్గర అందరం శిష్యులమే. శంకరుల శిష్యులు దగ్గరగా కూర్చోండనండి, గురువుగారికి దగ్గరగా శిష్యులు కూర్చోండి అనకండి, ఇక్కడ ఉండగా నాకు నమస్కరించకండి అన్నారు. అది మహానుభావుడు చంద్రశేఖర భారతీ స్వామి వారి వినయం అంటే అంత గొప్పగా ఉండేది. వారు పూజ చేస్తూ చేస్తూ అంతర్ముఖులైపోయేవారు. వెడుతూ బట్టలు చింపేసుకునేవారు, ఒంటి మీద బట్టలు తీసి విసిరేసేసేవారు, అవధూతగా తిరుగుతూ ఉండేవారు. ఎవరైనా వస్తే రాళ్ళు విసురుతూ ఉండేవారు ఒక్కొక్కప్పుడు. వారి శిష్యులు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, మహాసన్నిధానం స్వామి వారు అంటారు. వారు వెడితే మాత్రం ఊరుకునేవారు. నువ్వెందుకు వచ్చావు అనేవారు.
మీకోసం. నేనెందుకు, చాలామంది ఉన్నారుగా లోపల, వాళ్ళందరూ ఒకెత్తు, మీరు లేకపోతే నాకు భద్రత అనిపించదు, అయితే పదొస్తాను అని వెనక్కి వచ్చేవాడు. శిష్యుడంటే ఆ ఉన్మత్తావస్థ యందు కూడా ఆయనకు అంత ప్రీతి. కాలభైరవ స్వామి దేవాలయం దగ్గర నిలబడి శరీరాన్ని పీకేసుకునేవారు. దిక్కుమాలిన శరీరం, కుక్కలు పీకుతాయి దీని తర్వాతని. అంత ఉన్మత్తావస్థలో ఉండేవారు. అంతటి వైరాగ్యం. మహళయ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి వద్దు అంటున్నా చన్నీటి స్నానమే చేశారు. వారు ఎంతటి వైరాగ్యమూర్తి అంటే మహానుభావుడు. వారు రామేశ్వరం వెళ్ళినప్పుడు 104 కూడా దాటిపోయి జ్వరంతో శరీరం ఊగిపోతుంది. వైద్యులు అన్నారు, స్నానం చెయ్యకూడదు ఆయన, మంత్రస్నానం చెయ్యమనండి అన్నారు. అంటే శిష్యులు అన్నారు, అయ్యా గురువుగారు మంత్రస్నానం చేసేయండి అన్నారు పూజ. ఆయన అన్నారు, ఎందుకు చెయ్యాలి మంత్రస్నానం అంటే, మీరు అలా చెయ్యకుండా నీళ్లు పోసుకుంటే జ్వరం ఎక్కువైతే శరీరం పడిపోతుంది. సన్యాసికి శరీరం మీద ప్రీతి ఉంది. ఇది ఉన్నది చంద్రమౌళీశ్వరుణ్ణి ఆరాధించడానికి తప్ప, దీనికి స్నానం చేయిస్తే పడిపోతుందని స్నానం మాని చంద్రమౌళీశ్వరుణ్ణి ఆరాధించనా? వీళ్ళేరు, చేస్తానని తలస్నానం చేసి చంద్రమౌళీశ్వరుణ్ణి అభిషేకించారు. ఆయన ఎంతటి కారణ జన్మలంటే, ఒకరోజు ఆయన అలా వెళ్ళిపోతున్నారు, సాలగ్రామాల్ని తుడుస్తున్నాడు శిష్యుడు. ఆయన చూసి అన్నారు, ఏమిట్రా సాలగ్రామం తుడవడం, గుడ్డలో పెట్టి నలిపేస్తున్నావు. అది సాలగ్రామం అంటే ఈశ్వరుడు, కోమలమైన శరీరం. అమ్మ కడుపులోంచి అప్పుడే బయటికి వచ్చిన పసిబిడ్డని మంత్రసాని ఎంత జాగ్రత్తగా పట్టుకుని తుడుస్తుందో అలా తుడవాలరా సాలగ్రామాన్ని తుడిస్తే. అంతేకాని సాలగ్రామాన్ని ఆ తుడవడం ఏమిట్రా అన్నారు. ఆయనకి సాలగ్రామం కాదు, ఈశ్వరుణ్ణి చూసేవారు ఆయన. అటువంటి కారణజన్ములు మహళయ అమావాస్య నాడు పూర్ణ వైరాగ్యంతో ఈ పుస్తకాలు జాగ్రత్త అని గ్రంథాలయానికి అందచేసి తెల్లవారుజామున 4 గంటల వేళలో తుంగానది స్నానానికి వెళ్ళి పద్మాసనం వేసుకుని ప్రాణాయామం చేసి నీటి మీద తేలిపోయారు. తేలిపోతే గబగబా అక్కడ ఉన్నటువంటి రక్షకుడు దూకి ఆయన శరీరాన్ని పట్టి తీసుకొచ్చాడు. ప్రవాహంలో వెళ్ళిపోతుంటే అవతల ఒడ్డున ఉన్నారు ఉత్తరపీఠాధిపతి అభినవ విద్యాతీర్థస్వామి వారు. పరుగున వచ్చి వారి శరీరాన్ని ముట్టుకుని చూశారు. పరమతేజోమూర్తి చిన్ముద్ర పట్టి కూర్చునున్నారు. కూర్చుని ఉండి మహళయ అమావాస్య తిథి నాడు పరమవైరాగ్యం పొందిన సన్యాసి శరీరాన్ని వదిలిపెడతాడు. అందుకని నీటిలో శరీరాన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెడితే తర్వాత పీఠాధిపత్యానికి వచ్చిన వారు అభినవ విద్యాతీర్థస్వామి వారు. వీరు ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి తండ్రి గారి పేరు రామశాస్త్రి గారు, తల్లి గారి పేరు వెంకటలక్ష్మి గారు. ఆ కుటుంబంలో పుట్టిన ఆయన పూర్వాశ్రమంలో ఆయన పేరు శ్రీనివాసన్. ఎంతటి కారణజన్ముడంటే, ఆయన చాలా చిన్న వయస్సులో ఉండగానే ఎన్ని చిత్ర విచిత్రమైనటువంటి విషయాలు జరిగాయంటే, ఆయనతో చదువుకుంటున్నటువంటి సహాధ్యాయికి తగినన్ని మార్కులు రాలేదని కోపం వచ్చి తండ్రి ఆ పిల్లవాడిని ఉంచి వాడి వీపు మీద పెద్ద బండరాయి పెట్టాడు. పెట్టి నువ్వు అలాగే ఉండమన్నాడు. ఆ బండరాయిని మొయ్యలేక వెన్నుపూసలు ఒరుసుకుపోతుంటే ఆ పిల్లవాడు కేకలు పెట్టి ఏడుస్తుంటే, లేవలేకపోతుంటే, అటు ఇటు తిరుగుతుంటే రాయిని అలాగే పట్టుకుని తండ్రి నించున్నాడు. ఆ ఏడుపు వినలేక ఈ శ్రీనివాసన్ పరిగెత్తుకుని వెళ్ళాడు. మార్కులు తక్కువ వస్తే తండ్రి శిక్షించవలసిందే, కానీ దానికి ఒక హద్దు ఉంటుంది. ఏమీ శిక్ష? పోనీ నా స్నేహితుడు కనుక ఆ శిక్ష నాకు వెయ్యండి, నేను భరిస్తాను ఆ రాయినని ఆయన ఒంగున్నాడు. ఈ పిల్లవాడి మాటలు చూసి కరిగిపోయి తండ్రి ఆ కొడుకు నడుం మీద పెట్టినటువంటి రాయి తీసేశాడు. అంతటి కారుణ్యమూర్తి చిన్నతనం నుంచి. ఎంతటి ధైర్యశాలి ఈశ్వరుడు ఉన్నాడని ఎంత నమ్మేవారంటే, ఆ ఊళ్ళో చెరువు ఉండేది బెంగళూరులో, ఆయన చదువుకున్నది. ఆ చెరువులో దయ్యాలు భూతాలు తిరుగుతాయి అసుర సంధ్య వేళ దాటితేనని. అందులో ఎవరు వెళ్ళేవారు కాదు, తోసేస్తాయి అందులోకని. ఈ పిల్లవాడు ఈశ్వరుడు ఉండగా భూతం ఎక్కడ ఉంటుంది? భూతం అన్నా ఉండాలి, ఈశ్వరుడన్నా ఉండాలి. ఈశ్వరుడు ఉన్న చోట భూతం ఉండడానికి వీల్లేదు. కాబట్టి నేను వెడతానని కటిక చీకట్లో అమావాస్య నాడు రాత్రివేళ వెళ్ళి చెరువులో కాళ్ళు చేతులు కడుక్కుని తిరిగి వచ్చాడు. అంత నమ్మకం ఉన్నవాడు ఈశ్వరుడు ఉన్నాడని. ఒకసారి స్నేహితుల ఇంటికి వెడితే స్నేహితులందరికీ ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఆ స్నేహితుల తల్లి ఏదో పదార్థం పెట్టింది తినమని. దాంట్లో బాగా మిరపకాయలు వేసేసిన కారణం చేత నోరు మండిపోయి మిగిలిన పిల్లలందరూ అరిచేశారు, కాస్త పానకం ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి అని. ఈయన అలాగే కూర్చున్నారు. వాళ్ళు అన్నారు, నీకు నోరు మండదా అన్నారు. మండుతుంది. మండితే దానికి అంత అరుపులు ఎందుకు? పెద్ద విశేషమా? ఆపాటి దానికే అంత కదిలిపోవాలా?
నాలుక మీద కారం పడితే ఆ పాటి తట్టుకోలేరా అన్నారు. నువ్వన్నీ ఇలాగే చెప్తావు, ఏది ఈ మంట మీదే మంచినీళ్ళు తాకుండా ఈ చారుడు పచ్చిమిరపకాయలు తినన్నారు అని కూడా అనకుండా చారుడు పచ్చిమిరపకాయలు నవిలి మింగేశారు. ఆయనకి ఇంద్రియం మీద ఉన్న నిగ్రహం, ఆయనకి మనస్సు మీద ఉన్న అదుపు చిన్నతనం నుంచి అటువంటి. తండ్రి ఒకానొక నాడు ఆ పిల్లవాడు ఏదో తప్పు చేశాడని ఆ శ్రీనివాసాన్ని చెయ్యి చాపమని కర్ర పెట్టి కొడుతున్నాడు. తండ్రి కొట్టి 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 అలిసిపోయాక, నాన్నగారు ఇంకా శిక్షిద్దాం అనుకుంటున్నారా అని ఎడంచేయి చాపాడు ఆ పిల్లవాడు. ఏమి కోపగించలేదు. పక్కనే ఉన్న జ్యోతిష్కుడు వెంకటరామ అయ్యర్ అని చెప్పి ఆయన పరుగు పరుగున వచ్చి, అయ్యయ్యో అదేమిటయ్యా అలా కొట్టేస్తున్నావు, పిల్లాడిని చూస్తున్నాడు ఇందాకడి నుంచి, ఎంత దెబ్బతిందో చెయ్యని ఇలా చెయ్యి చూశాడు. చూసి గభాల్లా పిల్లాడి కాళ్ళ మీద పడ్డాడు. ఏమోయ్, ఈ పిల్లవాడు పుట్టిన కారణం చేత నీ వంశం తరించింది, సార్వభౌమ పీఠమై జగద్గురు స్థానమైన శృంగగిరి పీఠాధిపతి అవుతాడు ఈ పిల్లవాడు ఒకనాడు అని కాళ్ళకి నమస్కరించి, ఆ తర్వాత నువ్వు కూడా ఈయనకే నమస్కరించవలసి ఉంటుంది, ఇక ఆ పిల్లవాడు నీకు నమస్కరించిన తర్వాత అని చెప్పాడు. అంతటి కారణజన్ముడు, అంతటి మహానుభావుడు. ఆయనకి తల్లిగారి పేదరికం చూసి ఎంత బాధపడేవారంటే, అమ్మా నాకు యజ్ఞోపవీతి వేసి ఉపనయనం చేస్తే భిక్ష తీసుకొచ్చే అధికారం వస్తుంది, 4 ఇళ్ల ముందుకెళ్ళి భిక్ష తెస్తానమ్మా అనేవారు. అంతటి దయాళు మహానుభావుడు. వారి జాతకాన్ని చూశారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. వారికి తరచూ అంతర్ముఖులవుతున్న కారణం చేత పీఠాధిపత్యానికి వేరొకరికి ఇవ్వాలి అని నిర్ణయానికి వచ్చారు. ఈ పిల్లవాడి జాతకం చూసి ఈ పిల్లవాడికి పీఠాధిపత్యం ఇద్దాం, సన్యాసం ఇద్దాం అన్నారు. శ్రీకంఠ శాస్త్రి గారు ఒప్పుకోలేదు, పిల్లవాడు చాలా బలహీనంగా ఉన్నాడు, పీఠాధిపతి అంటే చాలా నియమాలు పాటించాలి, ఏం తట్టుకుంటాడన్నారు. కావాలంటే మైసూరులో డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించి తీసుకురండి అన్నారు. టెస్ట్ చేసి ఆ పిల్లవాడు అన్ని విధాలుగానూ ఆరోగ్యంగా ఉన్నాడన్నారు. ఆ పిల్లవాడికి ఉపనయనం చేశారు. తదనంతర కాలంలో సన్యాసం ఇచ్చారు, ఉత్తరపీఠాధిపత్యం ఇచ్చారు, తర్కశాస్త్రం అంతా ఆయనకి బాగా నేర్పించారు. కన్న బిడ్డని ఎలా చూస్తారో అలా చూసేవారు. ఆయనకు ఒకప్పుడు జ్వరం వస్తే చంద్రశేఖర భారతీ స్వామి వారు ఆయన గదిలోకి వచ్చి విభూతి రక్ష పెట్టారు. రక్ష పెట్టి శిష్యుణ్ణి కాపాడుకున్నారు. రక్ష అంటే బొటనవేలుతో పెడతారు, ఆపదను ఏమైనా వస్తాయి అనుకుంటే కాపాడడానికి గురువు మంత్రం చేసి పెడతాడు. అంటే రక్ష పెట్టి కాపాడారు జ్వరం నుంచి. ఆయనకి చంద్రశేఖర భారతీ స్వామి వారంటే మహాభక్తి. గురువుగారికి సేవ చేయడం అంటే గురువుగారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయడం ఎవరికైనా చెల్లుతుంది, అనారోగ్యంగా ఉంటే చెల్లుతుంది. కానీ గురువుగారు ఉన్మత్తావస్థలో ఉంటే చేయడం సాధ్యం కాదు. బట్ట విప్పేసేవారు, బట్ట చింపేసేవారు, తీసుకెళ్లి బిందితో నీళ్లు పోసేసినా తెలియదు, బట్ట తీసి బట్ట కట్టినా తెలియదు, అంతర్ముఖులై ఉండిపోయేవారు రోజులు చంద్రశేఖర భారతీ స్వామి వారు. అటువంటి స్థితిలో గురువు గారిని కాపాడుకుంటూ ఉండేవారు అభినవ విద్యాతీర్థ స్వామి గారు. అంత గురుసేవ చేసి గురువుగారు శరీరం విడిచిపెట్టేసిన తరువాత శృంగగిరికి పీఠాధిపత్యంలోకి వచ్చారు. ఈశ్వరుడు తానే అనేక పర్యాయములు సద్గురువుగా అవతార స్వీకారం చేశారు. ఒక్క శంకర భగవత్పాదులే పునఃపునః మళ్ళీ ఈ భూమి మీద నడిచారు అంటారు పెద్దలు. ఒకప్పుడు వారే విద్యారణ్య స్వామిగా వచ్చి మళ్ళీ 4 వేదములకు భాష్యం ఇచ్చారు. ఆ శంకర భగవత్పాదులే మళ్ళీ ఈ పుడమి మీద కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి ప్రాతస్మరణీయులు. ఎవరిని స్మరించినంత మాత్రం చేత, ఎవరికి నమస్కరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అవుతుందో అటువంటి మహాపురుషులు సాక్షాత్తు శంకరులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగా అవతరించారు. అటువంటి స్వామి ఆయన కారణజన్ములు. అందుకే ఆయనకి బాల్యంలో నిజంగా శాస్త్రములన్నీ ప్రబోధము చేయబడ్డాయా? సన్యాసాశ్రమ స్వీకారమునకు కావలసినటువంటి వైరాగ్యం అబ్బిన తరువాత ఆయనకి సన్యాసం ఇయ్యబడిందా అంటే పరమాచార్య స్వామి వారే ఒకనాడు చెప్పుకున్నారు, ఈ కాషాయం బట్ట నేను కోరి కట్టుకున్నది కాదు, సన్యాసము నేను కోరి స్వీకరించినది కాదు, సన్యాసాశ్రమము గురించి నాకేమీ తెలియకుండానే పరమేశ్వరుడు నన్ను సన్యాసాశ్రమంలోకి ప్రవేశపెట్టాడు అని చెప్పుకున్నారు. అదే వారు కారణజన్ములు అనడానికి గుర్తు. 13వ ఏట సన్యసించారు. అసలు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మహాలక్ష్మమ్మ గారు అని దంపతులు. వారికి కలిగిన సంతానంలో ఒకరు పరమాచార్య స్వామి, స్వామినాథుడు అని వారి చిన్నతనంలో. ఆయనకి ముద్దు పేరు గిమి. గిమి అంటే పంచదార చిలక అని. అంత ముద్దు పలుకులు పలుకుతుండేవారు. ఆ కారణం చేత తల్లిదండ్రులకి ఆయనంటే మహాప్రీతి. అందున మహాలక్ష్మమ్మ గారికి మరీ ఇష్టం ఆ పిల్లాడంటే. అటువంటి పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఆయన బాల్యంలో.
చిదంబరంలో పెద్ద ఉత్సవం జరుగుతోంది. ఈ దంపతులు ఫిరంగిపురంలో ఉండేవారు. చిదంబరంలో జరిగే ఉత్సవం రాత్రి వేళ జరుగుతుండేది, పెద్దాపురంలో మరిడమ్మ అమ్మవారి సంబరాలు జరిగినట్టు. ఆ రాత్రి వేళ ఉత్సవం చూడ్డానికని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చిదంబరం వెళ్ళారు ఫిరంగిపురం నుండి. ఈ పిల్లవాడు వెంటపడ్డాడు, నాన్నగారు నేను వస్తాను. పిల్లవాడు నిగ్రహిస్తే ఏడుస్తాడని ఎత్తుకుని ఆయన చిదంబరం తీసుకెళ్ళారు. రాత్రి 10 గంటలకో ఉత్సవం ప్రారంభం కావాలి. కానీ ఈ పిల్లవాడు 9 అయ్యేసరికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. లేపితే ఏడుస్తాడేమో, అమ్మ అంటే అమ్మగారు లేరు పక్కన, ఆవిడ ఫిరంగిపురంలో ఉండిపోయారు. ఎందుకులే పిల్లాన్ని లేపడం అని పిల్లవాడిని విడిచిపెట్టేసి తండ్రి గారైనటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉత్సవం చూడడానికి వెళ్ళారు. ఆ సంవత్సరం ఉత్సవంలో చాలా పెద్ద అగ్ని ప్రమాదం జరిగి చిదంబరం అంతా అగ్నిహోత్రం పట్టుకుని కొన్ని 100 మంది చనిపోయారు. అగ్నిహోత్రంలో తోపులాటలు జరిగి చాలామంది జనం మరణించారు. ఈ పిల్లవాడు నిద్రపోవడానికి ముందు, ఇక నిద్రపోవాలి ఆ పిల్లాడనగా ఫిరంగిపురంలో నిద్రపోతున్నటువంటి ఆయన తల్లిగారు మహాలక్ష్మమ్మ గారికి కలొచ్చింది. చిదంబరం అంతా అంటుకుపోయినట్టు, అగ్నిహోత్రంలో తన పిల్లవాడికి కూడా ఆపద కలగబోతున్నట్లు. ఆవిడ ఉలిక్కి పడి లేచి, దేవుడి చిదంబరంలో అగ్నిహోత్రం ప్రబలినట్టు నాకు కలొచ్చిందని భగవన్నామస్మరణ చేస్తూ కూర్చున్నారు రాత్రంతా. భగవన్నామ స్మరణము కలియుగంలో ఎంత శక్తినిస్తుందో పరమాచార్య స్వామి వారి అవతారంలోనే నిరూపింపబడింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.